My mother has not remembered me. తల్లి నన్ను జ్ఞాపకం Though my mother remembers me, she cannot do anything. She is a woman. ఒకవేళ నా తల్లి జ్ఞాపకం చేసుకుని ఆమె చేయగలిగింది ఏమీ లేదు, ఆమె ఒక స్త్రీ. And my brothers always hated me. నా అన్నలైతే ఎప్పుడు నన్ను ద్వేషించేవారు. Only one remembered me. ఒక్కడే ఒకడు నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు. That is what verse 23. 23వ వచనంలో చెప్తున్నాడు, God remembered me in my lowest estate. నేను దీన దశలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, dear friend who is hearing, ప్రియమైన స్నేహితులారా, వింటున్నవారు మీరు, are you hated by your friends? నీ స్నేహితులు ద్వేషించారా? Are you hated by your family members? నీ కుటుంబస్తులు ద్వేషించారా? The one on whom you are having confidence, they simply kicked you out. ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావు, ఎవరి మీద ఆశలు పెట్టుకున్నావో వారు నిన్ను త్రోసివేశారా? Now you are in a lowest estate. నీవు కూడా ఇప్పుడు దీన దశలో ఉన్నావు, Highly depressed. నువ్వు ఎంతో కృంగిపోయి You are ఉన్నావు, feeling the loneliness. ఒంటరితనాన్ని భరిస్తున్నావు. Everybody left me. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. But with the experience of David, I can tell. దావీదు యొక్క అనుభవంతో నేను చెప్పగలను, There is a God who remembers you. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఉన్నాడు. He has not forgotten you. ఆయన నన్ను మర్చిపోలేదు. He has created you. ఆయన నిన్ను సృష్టించాడు. And he is ready to redeem you. నిన్ను విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. Though everybody forgets, అందరూ నిన్ను మర్చిపోయినా the గాని Lord is telling, దేవుడు చెప్తున్నాడు, I cannot forget you. నేను నిన్ను మర్చిపోజాలను. Turn to him. ఆయన యొద్దకు రా. Oh Lord, what a good news it is. దేవా, ఎంత శుభవార్త ఇది. My own people, my kith and kin, my siblings, they rejected me. నా సొంత వారే, నా సొంత కుటుంబీకులే, నా తోబుట్టువులే నన్ను నిరాకరించారు. And you remember me. నీవు నన్ను జ్ఞాపకం Oh చేసుకున్నావా? Lord, thank you. ఓ దేవా, నీకు I వందనాలు. will turn to you. నేను నీ యొద్దకు మళ్ళుకుంటానయ్యా. He is the one Lord Jesus. ఆయనే యేసు క్రీస్తు He is the ప్రభువు. God of the Bible. ఆయన బైబిల్ దేవుడు. He is the God of the universe. ఆయన విశ్వమంతటికి దేవుడు. And he remembers you. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. This is what has happened in the life of David. ఇది దావీదు జీవితంలో జరిగింది. When God remembers, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే